Welcome to Twin Steel Circle. This is Kodeshwara. 6 to 8 new math textbook learning. Figure it out. Exercise problems learning ప్రాబ్లమ్స్ డిస్కషన్లో భాగంగా ఈరోజు ఫస్ట్ చాప్టర్ మాస్టరీలోని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూసి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయండి. సో మీరు లైక్ చేయడం ద్వారా ఇది ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. సో అందులో ముందుగా ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ విరహంక ఆబ్లిక్ ఫిబొనాకీ సీక్వెన్స్. సో మన ఆప్షన్ తీసుకున్నప్పుడు ఆప్షన్ ఏ 1 1 3 5 6, ఆప్షన్ బి 1 2 4 8 అండ్ సో ఆన్, ఆప్షన్ సి 1 2 3 5 అండ్ సో ఆన్, ఆప్షన్ డి 1 3 9 27 అండ్ సో ఆన్. సో ఈ విరహంక ఫిబొనాకీ నెంబర్స్ అంటే మనకి ఫస్ట్ 1 తర్వాత 2 ఉంటుంది. అవి రెండు యాడ్ చేస్తే 3, 2 3 యాడ్ చేస్తే 5 వచ్చేటువంటి నెంబర్స్ కాబట్టి, అంటే 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు, కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే మనకి ముందు ఉన్నటువంటి టర్మ్ నెంబర్స్, ప్రీవియస్ నెంబర్స్ యాడ్ చేసినప్పుడు మనకి నెక్స్ట్ నెంబర్ రావాలి. అలాంటి నెంబర్స్ మనం ఫిబొనాకీ నెంబర్స్ అంటాం కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, మ్యాచ్ ద ఫాలోవింగ్. సో స్క్వేర్ నంబర్స్, క్యూబ్ నంబర్స్, ట్రయాంగులర్ నంబర్స్. సో ఇట్స్ వచ్చేసరికి 1 3 6 10, 1 4 9 16 అండ్ సో ఆన్, 1 8 27 64 చూసినప్పుడు మనకి స్క్వేర్ నెంబర్స్ అన్నప్పుడు 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9 కాబట్టి 1 2 బి అవుతుంది. క్యూబ్ నెంబర్స్ అన్నప్పుడు 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27 కాబట్టి 2 2 సి అవుతుంది. నెక్స్ట్ ట్రయాంగులర్ నెంబర్స్ అన్నప్పుడు కాన్సిక్యూటివ్ నెంబర్స్ సమ్ అనేది 1 3 6 10 కాబట్టి ఇది 3 2 ఏ అవుతుంది. సో ఆప్షన్ చూసినప్పుడు మనకి 1 2 బి, 2 2 సి, 3 2 ఏ అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూసినప్పుడు, వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సీక్వెన్స్. సో చూసుకున్నప్పుడు 1 7 19 37 అండ్ సో ఆన్. సో ఇక్కడ చూసినప్పుడు డిఫరెన్స్ ఫస్ట్ 2 టర్మ్స్కి 6 ఉంది, తర్వాత 12 ఉంది, తర్వాత 18 ఉంది. అంటే మల్టిపుల్స్ ఆఫ్ 6 ఉన్నాయి కాబట్టి వీటిని హెక్సాగోనల్ నెంబర్స్ అంటే కూడా అంటారు. సో 19 ప్లస్ 18 ఈక్వల్ 37 కాబట్టి మనకి 37 ప్లస్ 24 అంటే 61 అనేది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, రిప్రజెంట్ ద థర్డ్ హెక్సాగోనల్ నంబర్ 19 త్రూ డయాగ్రామ్ అన్నాడు. సో థర్డ్ హెక్సాగోనల్ నంబర్ 19 రిప్రజెంట్ చేయాలన్నప్పుడు మనకి మిడిల్లో 5, నెక్స్ట్ 4 3, అబవ్ 4 3 తీసుకున్నప్పుడు మనకి థర్డ్ హెక్సాగోనల్ నెంబర్ వస్తుంది. సో ఇది 19 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నప్పుడు, సో డాష్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ బోత్ ట్రయాంగులర్ అండ్ స్క్వేర్ నెంబర్. సో మనకి స్క్వేర్ నెంబరు, ట్రయాంగులర్ నెంబర్ అయ్యేటువంటి నెంబర్ ఏంటంటే 36. సో 36 అనేది మనం ట్రయాంగిల్ ఫామ్లో అరేంజ్ చేసేయచ్చు. నెక్స్ట్ అదేవిధంగా స్క్వేర్ నెంబర్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు కాబట్టి 36 అన్ ఎగ్జాంపుల్ ఫర్ ది బోత్ ట్రయాంగులర్ అండ్ స్క్వేర్ నెంబర్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నప్పుడు, అసెర్షన్ 1 4 9 16 అండ్ సో ఆన్ ఆర్ స్క్వేర్ నెంబర్స్. రీజన్, బై యాడింగ్ కౌంటింగ్ నెంబర్స్ అప్ అండ్ డౌన్ we get square numbers. So option A both A and are true,
are correct explanation or is the correct explanation of A. Option B, both A and R are correct and R is not the correct explanation of A. Option C, A is correct and R is false. Option D, A is false and R is correct. తీసుకున్నప్పుడు మనకి 1, 4, 9, 16 1 మనము 1గా రాసుకోవచ్చు. సో 2 అన్నప్పుడు పైన 1 + 1 అంటే అప్ అండ్ డౌన్ యాడ్ చేసినప్పుడు మనకి 4 వస్తుంది. కాబట్టి ఈ స్క్వేర్ నెంబర్స్ని మనము కౌంటింగ్ నెంబర్స్ యొక్క అప్ అండ్ డౌన్గా రాసుకోవచ్చు. కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈజ్ ప్యాటర్న్? సో దీనికి ఆన్సర్ చూసుకున్నప్పుడు ఏ ప్యాటర్న్ ఈజ్ ఏ రిపీటెడ్ ఆర్ రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఏ numbers, shapes or objects that follows a specific rule. It makes predict what comes next. అంటే ఒక ఆర్డర్లో ఉండేటువంటి అరేంజ్మెంట్ ఆఫ్ నంబర్స్ని కానీ లేదా షేప్స్ని కానీ మనము ప్యాటర్న్లో ఉన్నాయి అంటాము. సో ఇక్కడ ప్యాటర్న్కి ఉండే స్పెషల్ కేసు ఏంటంటే నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది, బిఫోర్ నెంబర్ ఏది ఉంటుంది అనేది మనము ప్రిడిక్ట్ ఊహించగలిగేటట్టుగా ఉంటుంది. సో ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే ప్యాటర్న్ అంటాం. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూసుకున్నప్పుడు, విచ్ మ్యాథమెటికల్ సీక్వెన్స్ ఈజ్ ఆఫెన్ సీన్ ఇన్ న్యాచురల్ ప్యాటర్న్స్ లైక్ సన్ఫ్లవర్స్ అండ్ పైన్ కోన్స్? చూసుకున్నప్పుడు మనకి ఫిబొనాకీ ఆర్ వెరహాంకా సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ని మనము ఈ సన్ఫ్లవర్స్ కానీ పైన్ కోన్స్లో కానీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో ఫిబొనాకీ ఆర్ వెరహాంకా సీక్వెన్స్, ద సీక్వెన్స్ స్టార్ట్ ఫ్రమ్ విత్ 1 అండ్ ఈ సబ్సిక్వెంట్ నంబర్ ఈజ్ ద సమ్ ఆఫ్ 2 ప్రిసీడింగ్ నంబర్స్ కానీ టర్మ్స్ కానీ. సో ముందున్నటువంటి 2 నంబర్స్ యొక్క సమ్ అనేది నెక్స్ట్గా వచ్చేటువంటి నెంబర్స్ని మనము ఫిబొనాకీ నెంబర్స్ అంటాము. ఇట్లా స్టార్టింగ్ 1 అనేది ఉంటుంది. సో మనం సన్ఫ్లవర్స్ కానీ పైన్ కోన్స్ కానీ మనం చూసుకున్నప్పుడు అవి ఫిబొనాకీ సిరీస్ ప్రకారం ఉంటాయని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం 9th ప్రాబ్లం చూసుకున్నప్పుడు, హౌ ఇస్ ద ఫిబొనాకీ సీక్వెన్స్ కనెక్టెడ్ టు ద స్పైరల్స్ ఇన్ నేచర్? సో దీనికి ఆన్సర్ చూసుకున్నప్పుడు, సో మెనీ న్యాచురల్ స్పైరల్స్ లైక్ దోస్ ఇన్ షెల్స్ ఆర్ ఫ్లవర్స్ ఫాలో ద ఫిబొనాకీ సీక్వెన్స్ ఇన్ ద నంబర్ ఆఫ్ స్పైరల్స్ టర్నింగ్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నప్పుడు 10th ప్రాబ్లం, వై డు హనీ కోమ్స్ హ్యావ్ హెక్సాగోనల్ ప్యాటర్న్? సో దీనికి ఆన్సర్గా చూసుకున్నప్పుడు హెక్సాగోనల్ ప్యాటర్న్ అనేది మనకి ఒకదానికో ఒకటి మధ్యలో సెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మరియు ఇక్కడ కార్నర్స్ దగ్గర వేస్ట్ కాకుండా ఉండడానికి కూడా చాలా పాసిబుల్ ఉంటుంది. సో ద హెక్సాగోన్ షేప్ కవర్స్ స్పేస్ వితౌట్ లీవింగ్ gaps and uses the least amount of facts and efficient structure in nature. సో హనీకుంబ్ అనేది ఫామ్ అయ్యడానికి ఇది ఒక ఎక్సలెంట్ ఎఫిషియంట్ స్ట్రక్చర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 12th ప్రాబ్లం, నెక్స్ట్ 11th ప్రాబ్లం, ఎక్స్ప్లెయిన్ హౌ సిమెట్రీ హెల్ప్స్ ఇన్ నేచర్? సో నేచర్లో సిమెట్రీ అనేది మనకి బ్యూటీని ఇస్తుంది. దాంతోపాటు ఈ టెస్సలేషన్ వాటిలో కూడా మనము ఈ సిమెట్రీ అనే దాన్ని యూజ్ చేసుకుంటాము. సిమెట్రీ హెల్ప్స్ ఇన్ బ్యాలెన్స్, మూమెంట్ అండ్ బ్యూటీ. ఫర్ ఎగ్జాంపుల్, animals with bilateral symmetry
more efficiently. So మనకి 12th ప్రాబ్లం చూసినప్పుడు ఫైండ్ ద నెక్స్ట్ 3 టర్మ్స్ ఇన్ ద ప్యాటర్న్ 2, 4, 8, 16 చూసుకున్నప్పుడు మనకి 2, 4, 8, 16 అనేవి 2తో మల్టిపుల్ అవుతున్నాయి. సో 2 2s 4, 4 2s 8, 8 2 16 కాబట్టి నెక్స్ట్ 3 టర్మ్స్ అంటే 32, 64, 64 2s 128 అవుతుంది. సో మనకి ఇక్కడ ప్యాటర్న్ ఏంటంటే ఈచ్ టర్మ్ ఈజ్ మల్టిప్లైడ్ బై 2 కాబట్టి నెక్స్ట్ 3 టర్మ్స్ 32, 64, 128. నెక్స్ట్ 13th ప్రాబ్లం చూసుకున్నప్పుడు ద అరేంజ్మెంట్ ఆఫ్ పెటల్స్ ఇన్ ఏ ఫ్లవర్ follow Fibonacci natural numbers. If a flower has 13 petals, predict the number of petals in the next in this pattern. సో మనకి ఫిబొనాకీ సిరీస్ అన్నప్పుడు ఫస్ట్ 1, తర్వాత 2, తర్వాత 3, 5, 8, తర్వాత 13, తర్వాత 21 కాబట్టి నెక్స్ట్ ప్యాటర్న్లో మనకి 21 పెటల్స్ ఉంటాయి. సో ఫిబొనాకీ సిరీస్ ప్రకారం నెక్స్ట్ది 21 ఉంటాయి. సో ఫిబొనాకీ సిరీస్ అంటే 1, 2, 3, 5, 8, 13, 21. 14th ప్రాబ్లం Observe the numbers 1, 4, 9, 16, 25. Identify the pattern and explain the rule అన్నప్పుడు. సో 1, 4, 9, 16, 25 అనేవి న్యాచురల్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ అవుతాయి. అంటే వీటిని పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటారు, స్క్వేర్ నెంబర్స్ అని కూడా అంటారు. సో ఇది 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ కాబట్టి సో నెక్స్ట్ మనకి 5 స్క్వేర్, 6 స్క్వేర్ వస్తాయి. సో ప్యాటర్న్ అంటే ఇది సమ్ ఆఫ్ ది నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ స్క్వేర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్, దీస్ ఆర్ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ 1 square, 2 square, 3 square, 4 square and 5 square and so on. జనరల్ టర్మ్ అంటే nth టర్మ్ అంటే n స్క్వేర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 15th ప్రాబ్లం చూసుకున్నప్పుడు కంపేర్ ఏ ఫెర్న్ లీఫ్ అండ్ ఏ స్నో ఫ్లేక్, వాట్ కామన్ ప్యాటర్న్ డూ దే షేర్. సో మనం ఫెర్న్ లీఫ్ తీసుకున్నా, స్నో ఫ్లేక్ తీసుకున్నా మనకి స్నో ఫ్లేక్లో ఈచ్ ఫస్ట్ ఒక లైన్ సెగ్మెంట్, తర్వాత 3 లైన్ సెగ్మెంట్స్ ట్రయాంగిల్ ఉంటుంది. దాంట్లో ఈచ్ స్ట్రైట్ లైన్ సెగ్మెంట్ అనేది ఒక స్పీడ్ బంప్ లాగా 4 లైన్ సెగ్మెంట్స్గా మారుతూ ఉంటుంది. ఇంకా చూసుకున్నప్పుడు బోత్ షో ఫ్రాక్టల్ ప్యాటర్న్స్. The same small pattern repeat again at bigger and smaller scales. సో అదే ప్యాటర్న్ మనకి ఫెర్న్ ట్రీలో కానీ అక్కడ 2 ఫాలో అవుతాయి కాబట్టి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 16th ప్రాబ్లం చూసుకున్నప్పుడు డూ యూ థింక్ ప్యాటర్న్స్ ఇన్ నేచర్ కెన్ హెల్ప్ ఇన్ టెక్నాలజికల్ డిజైన్, గివ్ అన్ ఎగ్జాంపుల్. సో మనకి ఈ ప్యాటర్న్స్ ఇన్ నేచర్లో ఉన్నటువంటి టెక్నాలజీలో కూడా మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. మనం ఎక్కువ చెప్పుకోవాలంటే హనీ కుంబ్లో ఉన్నటువంటి హెక్సాగోనల్ ప్యాటర్న్ అనేది మనకి రియల్ లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. సో ఇవి ఎయిర్ క్రాఫ్ట్స్ డిజైన్స్లో కూడా దీన్ని బాగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఎస్
engineers use honeycomb structures in aircraft and architecture for strengthen with less material inspired by bees గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి 17th ప్రాబ్లం చూసుకున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ నేచర్ ఆఫ్ స్పైరల్స్ ఇన్ స్పేస్ యూసేజ్. Natural spiral pack of efficiency in space tessellation is the pattern that fills space completely without gaps. Example, honeycomb గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం 18th ప్రాబ్లం. Design a pattern using shapes that could represent growth in nature. Describe your rule. సో మనకి ఒక ప్యాటర్న్ అనేది తీసుకున్నప్పుడు అది ట్రయాంగులర్స్ ప్యాటర్న్ తీసుకున్నప్పుడు స్టాక్ ట్రయాంగిల్స్ అనేవి మనకి ఈచ్ రోలో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంటాయి. సో ఇది కూడా నేచురల్ తీసుకున్నప్పుడు గ్రోత్ ఆఫ్ ట్రీస్ అని కూడా అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో దీనికి ఆన్సర్ చూసుకున్నప్పుడు we can see the growth of a plant which uses shapes, a pattern of triangles where each row has more triangles than the previous one. ఇలా చూసుకున్నప్పుడు ట్రయాంగిల్స్ ప్యాటర్న్ చూసుకున్నప్పుడు ఫస్ట్ రోలో 1 ట్రయాంగిల్, సెకండ్ రోలో 3 ట్రయాంగిల్స్, ఫోర్త్ రోలో 5 ట్రయాంగిల్స్, నెక్స్ట్ 6th రోలో మనకి 7 ట్రయాంగిల్స్. ఇవన్నీ కూడా చూస్తే మనకి ప్లాంట్ యొక్క గ్రో అనేది కూడా దీన్ని ఫాలో అవుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.